మ్యూచువల్ ఫండ్స్లో మన డబ్బు ప్రయాణం అసలు ఎలా సాగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అదొక జర్నీ కదా. ఈరోజు ఆ ప్రయాణాన్ని చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. పెట్టుబడుల గురించి మాట్లాడడం మొదలుపెట్టగానే ఈ మూడు పదాలు ఖచ్చితంగా వినిపిస్తాయి: మ్యూచువల్ ఫండ్, ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపి. వినడానికి అన్నీ కొంచెం దగ్గరగా అనిపించి కన్ఫ్యూజ్ చేస్తాయి. నిజం చెప్పాలంటే ఇలా కన్ఫ్యూజ్ అవ్వడం చాలా కామన్. కానీ అసలు విషయమేంటంటే ఈ మూడు కంప్లీట్గా వేర్వేరు. వాటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు చాలా తేలిగ్గా అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఈ విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సరే, అన్నింటికన్నా ముందు అసలు పునాది లాంటి మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకుందాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది మనలాంటి చాలామంది డబ్బుని ఒకచోట చేర్చే ఒక పూల్ అన్నమాట. కొంచెం టెక్నికల్గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్ని ఒక ఇన్వెస్ట్మెంట్ వెహికల్ అంటారు. భలే ఫ్యాన్సీగా ఉంది కదా పేరు. అంటే మన డబ్బుని పెట్టుబడి అనే ప్రయాణంలోకి తీసుకెళ్లే ఒక వాహనం లాంటిదంతే. ఇది ఎలా పనిచేస్తుందంటే మనలాంటి చాలామంది ఇన్వెస్టర్లు వాళ్ళ డబ్బుని ఒకచోట పోగు చేసి ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్కి ఇస్తారు. ఆ ఫండ్ మేనేజర్ ఆ డబ్బంతా తీసుకుని రకరకాల స్టాక్స్లో, బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే మనం నేరుగా ఒక్కో కంపెనీ షేర్లు కొనట్లేదు. దీనివల్ల డైవర్సిఫికేషన్ అనే ఒక మంచి విషయం జరుగుతుంది. అంటే మన డబ్బు ఒకేచోట కాకుండా చాలా చోట్ల విస్తరించి ఉంటుంది. దాంతో రిస్క్ కూడా అదుపులో ఉంటుంది. ఓకే, మ్యూచువల్ ఫండ్ అనే ప్రోడక్ట్ ఏంటో మనకు తెలిసింది. మరి దీనిలోకి డబ్బు ఎలా పెట్టాలి, అలాగే అవసరమైనప్పుడు డబ్బు ఎలా తీసుకోవాలి? అక్కడే మనకు ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపి ఉపయోగపడతాయి. వాటి గురించి చూద్దాం. ముందుగా ఎస్ఐపి. దీని పూర్తి పేరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. పేరులోనే ఉన్నట్లు ఇది ఒక మ్యూచువల్ ఫండ్లో క్రమపద్ధతిలో డబ్బును ఇన్వెస్ట్ చేసే ఒక విధానం. జస్ట్ ఒక పద్ధతి మాత్రమే. సిప్లో ఉన్న అసలు మ్యాజిక్ ఏంటంటే ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్, ఉదాహరణకి ఓ 1000 రూపాయలనుకోండి, దాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టొచ్చు. ఇలా చిన్న మొత్తాలతో కూడా మొదలుపెట్టొచ్చు. అది చాలా పెద్ద ప్లస్ పాయింట్. మార్కెట్ ఎప్పుడు పడింది, ఎప్పుడు పెరిగింది అని టెన్షన్ పడాల్సిన పనిలేదు. లాంగ్ రన్లో ఈ పద్ధతి రూపీ కాస్ట్ యావరేజింగ్ ద్వారా రిస్క్ను బాగా తగ్గిస్తుంది. ఇక ఎస్ఐపికి సరిగ్గా ఆపోజిట్. అదే ఎస్డబ్ల్యూపి, అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. పేరుకు తగ్గట్టే ఇది మనం పెట్టిన పెట్టుబడి నుండి డబ్బుని ఒక పద్ధతి ప్రకారం వెనక్కి తీసుకునే విధానం. ఒక చిన్న ఉదాహరణతో ఇది ఎంత ఉపయోగమో చూద్దాం. ఒక వ్యక్తి తన ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఒక 10 లక్షల ఫండ్ క్రియేట్ చేశారనుకుందాం. ఇప్పుడు వారికి నెలనెలా ఖర్చులకు డబ్బు కావాలి. అప్పుడు ఎస్డబ్ల్యూపి ద్వారా ఆ ఫండ్ నుండి ప్రతి నెల 10,000 రూపాయలు తీసుకోవచ్చు. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత ఇది ఒక రెగ్యులర్ ఆదాయంలాగా అద్భుతంగా పనిచేస్తుంది కదా. ఓకే, ఇప్పటిదాకా ఒక్కోదాన్ని విడివిడిగా చూసాం. ఇప్పుడు అస్సలు క్లారిటీ కోసం ఈ మూడింటిని ఒకే చోట పెట్టి పోలుద్దాం. అప్పుడు మనకు మొత్తం పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంది. ఈ టేబుల్ చూడండి, చాలా సింపుల్. మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్లో డబ్బు పెట్టే విధానం ఎస్ఐపి. ఆ ప్రోడక్ట్ నుండి డబ్బు తీసుకునే విధానం ఎస్డబ్ల్యూపి. ఫండ్ లక్ష్యం డబ్బుని పెంచడం. ఎస్ఐపి పని క్రమంగా పెట్టుబడి పెట్టడం. ఎస్డబ్ల్యూపి పని రెగ్యులర్ ఇన్కమ్ తీసుకోవడం. అందుకే సంపాదిస్తున్నప్పుడు ఎస్ఐపి, ఆదాయం అవసరమైనప్పుడు అంటే రిటైర్మెంట్ లాంటి సమయంలో ఎస్డబ్ల్యూపి వాడతారు. విడివిడిగా అన్నీ అర్థమయ్యాని కదా. ఇప్పుడు అసలు మజా. ఈ మూడూ కలిసి ఒకరి ఆర్థిక జీవిత ప్రయాణంలో ఒకదానికొకటి ఎలా సపోర్ట్ చేస్తాయో చూద్దాం. ఈ మొత్తం కాన్సెప్ట్ని ఎప్పటికీ మర్చిపోకుండా ఉండటానికి ఒక సింపుల్ ఎనాలజీ ఉంది. మ్యూచువల్ ఫండ్ని ఒక బాక్స్లా ఊహించుకోండి. ఎస్ఐపి ద్వారా ఆ బాక్స్లోకి డబ్బు వేస్తాం, అది ఇన్పుట్. ఎస్డబ్ల్యూపి ద్వారా ఆ బాక్స్ నుండి డబ్బు తీస్తాం, అది అవుట్పుట్. ఇంతకన్నా తేలిగ్గా ఈ విషయాన్ని చెప్పడం బహుశా కష్టమేమో. ఒక సాధారణ జీవితంలో ఈ ప్రయాణం ఎలా ఉంటుందంటే, స్టెప్ 1, సంపాదన మొదలైనప్పటి నుండి ఎస్ఐపి ద్వారా ఒక మంచి మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడుతూ వెళ్తారు. స్టెప్ 2, ఒక 10-15 ఏళ్లలో కాంపౌండింగ్ పవర్తో ఆ డబ్బు ఒక పెద్ద మొత్తంగా పెరుగుతుంది. ఇక ఫైనల్గా స్టెప్ 3, రిటైర్మెంట్ లాంటి సమయంలో ఎస్డబ్ల్యూపి ద్వారా అదే ఫండ్ నుండి ప్రతి నెలా పెన్షన్లాగా ఆదాయం తీసుకుంటూ ఉంటారు. ఈ మొత్తం ఆర్థిక ప్రయాణానికి ఒక పవర్ఫుల్ మంత్రముంది. అదే సంపాదించు, ఎస్ఐపి చెయ్యి, పెరగనివ్వు, ఎస్డబ్ల్యూపి తీసుకో, ఆనందించు. ఇది ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీకి బ్లూప్రింట్ లాంటిది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, మ్యూచువల్ ఫండ్ అనేది మన డబ్బును పెంచే ప్రోడక్ట్.
ఎస్ఐపి అనేది ఆ ప్రాడక్ట్లో క్రమంగా డబ్బు చేర్చే ప్రాసెస్. ఎస్డబ్ల్యూపి అనేది పెరిగిన డబ్బు నుండి మనకు కావలసినప్పుడు ఆదాయం తీసుకునే సౌకర్యం. ఈ మూడింటిని కలిపి వాడటమనేది నిజంగా ఒక తెలివైన ఆర్థిక వ్యూహం. మరి ఈ ప్రయాణంలో మొదటి అడుగు ఎక్కడ మొదలవ్వాలి?